ప్లేస్కి రావడంతో డ్రగ్ డెటెక్షన్ సెంటర్కి పంపినాము. ఇప్పుడు ఈరోజు 17 మంది వరకు హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, మీడియా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో, సేవిస్తున్న అనుమానం ఉన్నదో ఇమీడియట్లీ మాకు 100 డైల్ ద్వారా కానీ మా వాట్సాప్ నెంబర్ల ద్వారా కానీ సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళని ట్రేస్ చేసి చెకింగ్ చేసి వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లయితే, వాళ్ళు తాగుతున్నట్లయితే వాళ్ళకు డాక్టర్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి మంచి పౌరుడుగా మళ్ళీ బయటికి పంపించడం జరుగుతుంది. మంచి కౌన్సిలింగ్ చేయడం ద్వారా అతను మళ్ళీ తీసుకోకుండా ఉండేటట్టు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ. మళ్ళీ రెండోసారి కేసు అయితే మాత్రము జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా చెప్తాము. మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క నర్సు సిబ్బంది కూడా ఈ వైద్యులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.